ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి వచ్చాయి. ఈ రోజు ఒకే రోజు 62 క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది. దీనిలో భాగంగా కొత్తపేట స్థానిక బస్టాండ్ సెంటర్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే బండారు తనయుడు కృష్ణ సందీప్ పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్ ప్రారంభం కారణంగా ఈ రోజు అయ్యే ఖర్చును సుమారు 14,000 రూపాయలను డొనేట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్లని వారి కనీస అవసరమైన తిండి, బట్ట, నీడ అందించడమే ధ్యేయంగా నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఆనాటి నుండి నేటి వరకు ప్రజల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతంగా పాటుపడుతుందన్నారు. శుభం పేద ప్రజలందరికీ కూడా శుభ్రంగా 3 పూటల భోజనం ఎవరున్నారు మీకు కొడుకు కూతురున్నారు అది చూస్తారా? పేద ప్రజల సంక్షేమం, సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళని కనీస అవసరమైన తిండి, బట్ట, నీడ అందించడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీని ఆనాడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా పేద ప్రజల అభ్యున్నతి కోసమే తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతంగా పాటుపడుతూ ఉంది. అందుకే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా అన్నా క్యాంటీన్ ని ఎన్టీ రామారావు గారి పేరు మీదుగా ప్రారంభించడం జరిగింది. అనేక మంది పేద ప్రజలకి 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలు చొప్పున 400 మందికి 300 మందికి వందలాది క్యాంటీన్ల ద్వారా నిర్వహించడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసం చేశారు. అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. మరలా ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క నాయకత్వంలో అన్నా క్యాంటీన్లు వెంటనే తిరిగి ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో 207 అన్నా క్యాంటీన్లు ప్రతిరోజు 3 పూటల భోజనం అందిస్తూ ఉన్నాయి. పేద ప్రజల కడుపుని నిండుతూ ఉన్నాయి. అందరికీ కూడా పట్టెడు అన్నమైనా ఉండాలి, ఆకలితో ఎవరు ఉండకూడదనే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతంలో భాగంగా అన్నా క్యాంటీన్లు 207 నడుస్తూ ఉన్నాయి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరలా 62 క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈనాడు కొత్తపేటలో క్యాంటీన్ ప్రారంభిస్తూ ఉన్నాం. ఇప్పుడు 400 మందికి 5 రూపాయలకి భోజనం, ఈ మధ్యాహ్న భోజనం ఒక 10 నిమిషాల్లో ప్రారంభించబోతా ఉన్నాం. ఆ భోజనానికి కూడా నా కుమారుడు బండారు కృష్ణ సందీప్ పేరు మీదుగా కూడా స్పాన్సర్ చేయడం జరిగింది ఈ రోజున తన పుట్టినరోజు సందర్భంగా. అదేవిధంగా మరి యొక్క 8,80,00,000 మందికి ఇంతవరకు కూడా అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం పెట్టడం జరిగిందని ఎంతో సంతోషంతో తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతిరోజు 2,10,000 మందికి అన్నా క్యాంటీన్ల ద్వారా 3 పూటల భోజనం పెడతా ఉన్నారు. ఈనాడు కొత్తపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా శుభ పరిణామం. త్వరలోనే రావులపాలెంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించాలని నేను ప్రతిపాదనలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు నారాయణ గారు కూడా అందివ్వడం జరిగింది. తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అతి త్వరలో రావులపాలెంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి మా నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను. అన్నా క్యాంటీన్లు మరి ఈనాడు ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. పట్టెడు అన్నం పెట్టే ప్రజలు ఈనాడు ఏ ప్రభుత్వం వల్ల పట్టెడు అన్నం ఏ ప్రభుత్వం ప్రజలకు పెడతా ఉంది, లేదా విధ్వంసం, అరాచకం ఏ ప్రభుత్వంలో ఏ నాయకులు విధ్వంసం సృష్టించారు? అన్నం పెట్టే పార్టీ కావాలా,
విధ్వంసం సృష్టించే పార్టీలు కావాలనేది మొన్న ఎన్నికల్లోనే ప్రజలు తీర్పు ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, మోడీ గారైనా ఎన్డీఏ కూటమి లక్ష్యం ఒకటే, పేద ప్రజలను ఆదుకోవటం. చాలా గొప్ప మహత్తరమైనటువంటి కార్యక్రమం అన్నా క్యాంటీన్లు. రావులపాలెం మంచి సెంటర్లో హాస్పిటల్స్ లేదా ప్రభుత్వ కార్యాలయాలు నడుమ ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఇక్కడ ప్రారంభించడం చాలా బాగుంది. ఇది చాలా మంది పేద ప్రజల యొక్క ఆకలిని తీర్చుతుంది. ఇది కంటిన్యూ అవుతుంది. మొదటి విడతగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ముందు అందివ్వడం జరుగుతుంది. తర్వాత సాయంత్రం వేళ కూడా భోజనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ అన్నా క్యాంటీన్లు ఎవరైనా స్పాన్సర్ చేద్దాం అనుకున్న వారు కూడా వారి యొక్క శుభ కార్యక్రమాలకో, పుట్టినరోజుకో, పెళ్లి రోజులకో, ఇతర కార్యక్రమాలకో వారు కూడా స్పాన్సర్ చేసుకునే అవకాశం ఉంది. ఇది పేద ప్రజల కోసం ఉద్దేశించిన కార్యక్రమం. అటువంటి అన్నా క్యాంటీన్లు కూడా మూసివేసి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కడుపు కొట్టారు. అందుకే ఫలితం అనుభవించారు. ఈనాడు మరలా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అన్నా క్యాంటీన్లు తెరిచారు. ఈ అన్నా క్యాంటీన్ ని ప్రారంభించే అదృష్టం నాకు కలగడం నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, పేద ప్రజలందరూ కూడా ఎవరైతే నిజంగా ఆకలి బాధతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి అన్నార్థులందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా వారు ఒక చక్కటి భోజనం వారు తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను.